మహాపాదుకలో తేడాలు. మహాపాదుక మంత్రం ఎక్కడైనా ఒకటిగానే ఉంటుందా? ఏ సంప్రదాయంలో అయినా ఒకటిగానే ఉంటుందా? అందులో తేడాలు ఉంటాయా? ఇది మళ్ళీ మనకు వచ్చే అనుమానం. ఈ మహాపాదుక మంత్రంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఏమిటి అంటే, కొన్ని సంప్రదాయంలోకి వచ్చి మహాపాదుక అంటే సొగురు మంత్రం ఒక్కటే చెప్తున్నారు, ఇంకేం చెప్పటం లేదు. అసలు సొగురు మంత్రం ఒక్కటే చెప్తారు, ఇంకేం చెప్పరు. కొన్ని సంప్రదాయాల్లో ఈ మహాపాదుక మంత్రంలోకి వచ్చేప్పటికి స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు ముగ్గురిని చెప్తున్నారు. ఇంకా కొన్ని సంప్రదాయంలో స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు, పరాపర గురు అని కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని సంప్రదాయంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా గురుత్రయం చెప్పి, అంటే ముగ్గురు గురువుల్ని ఇక్కడ చెప్పేస్తున్నారు. మహాపాదుకలోకి వచ్చేప్పటికి మళ్ళీ స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు, పరాపర గురు, ఈ నలుగురిని అక్కడ చెప్పడం జరుగుతుంది మహాపాదుకలో. ఇలా అన్ని రకాలుగాను తేడాగా ఉంది చూడండి. కొన్ని సంప్రదాయాల్లోకి వచ్చేప్పటికీ మొట్టమొదటిలో అసలు గురుత్రయం చెప్పటల్లా. మొట్టమొదటి మనం గురుత్రయం లేకుండా శ్రీ విద్యలోకి ప్రవేశం లేదు. కానీ వాళ్ళు గురుత్రయం చెప్పటల్లా. అక్కడ గురుపాదుక అనేవంటి మంత్రం చెప్పి మహాపాదుక అక్కడే చెప్పేస్తున్నారు. ఇదేమిటి అంటే, ఇది మా సంప్రదాయం అన్నారు. దాన్ని మనం చెప్పగలిగింది ఏం లేదు, ఎవరి సంప్రదాయం వాళ్ళది. అయితే ఇంకా కొన్ని సంప్రదాయాల్లోకి వచ్చేప్పటికీ పంచదశి మహామంత్రం చెప్పి షోడశ చెప్పకుండానే మహాపాదుక అనేది చెప్పేస్తున్నారు. కొన్ని చోట్ల పంచదశి తర్వాత పరాషోడశ చెప్పి ఆ తర్వాత మహాషోడశ చెప్తూ ఉన్నారు. కొన్ని చోట్ల గురుత్రయం చెప్పాల్సిన చోట గురుపాదుక మంత్రం చెప్తూ ఉన్నారు. ఇది ఏమిటి అంటే, వాళ్ళ యొక్క సంప్రదాయం, వాళ్ళ యొక్క ఆచారం ఉంది. దాన్ని మనమేం అనలేము. ఎలా చెప్పినప్పటికీ గురువుకి మాత్రం విశిష్టమైనటువంటి పాత్ర ఉన్నది. ఆ గురుత్రయం అనండి, పరాపర గురువు, అందరినీ కలిపనండి, మహాపాదుక అనండి, ఈ గురుపాదుక మాత్రం చాలా ప్రశస్తమైనటువంటి పాత్ర ఉంది. అయితే ఇక్కడ కొన్ని చోట్ల ఏం చేస్తారు అంటే, మహాపాదుక చెప్పేటప్పుడు గురుపాదుకలు బహుకరిస్తారు. శిష్యులకి ఎవరైతే ఈ మహాపాదుక తీసుకున్నారో వాళ్ళకి గురుపాదుకలు కూడా ఆ గురువు గారు బహుకరించడం జరుగుతుంది.